ఎవరికైతే అట్రాక్ట్ జరిగిందో వాళ్ళని నేను గమనించా. వాళ్ళ మాటల్లో గాని, వాళ్ళ వే ఆఫ్ స్పీకింగ్‌లో వాళ్ళకి ఆల్రెడీ ఇన్‌బిల్ట్ ఉంది. దానివల్ల వాళ్ళకి చాలా తేలిగ్గా, చాలా సులభంగా అసల ఖాళీ లేదు. ఫస్ట్ ఇనిషియేషన్ సెషను. 1-1 సెషను. మెథడ్ చెప్పేసాం. తర్వాత కాల్ లేదు, ఏం లేదు. ఉన్నారా? ఏమైందా? ఏం తెలియని కూడా తెలీదు. డైరెక్ట్‌గా అయిపోయినప్పుడే ఫోన్ చేశాడాయన. హుహు. పర్ఫెక్ట్. మళ్ళీ కరెక్ట్ కొలతకు తగ్గట్టు. ఎప్పుడైతే మొత్తం అన్ని రౌండ్‌లు అయిపోయినాయో, ఆ టైంకి అట్రాక్షన్ జరిగింది. అదే చెప్పాడు ఫోన్ చేసి. ఇంటీరియర్ అతను. హ్మ్. ఇలా ఇది మెథడ్ ఇది. ఈ మెథడ్‌ని మీరెంత స్పోర్టివ్‌గా, ఎంత నిశ్చయాత్మకతతో తీసుకొని ప్రయోగిస్తారో అంత ఖచ్చితమైనటువంటి ప్రయోజనాలుంటాయి. మనం లోపల నిశ్చయత్వం లేదు. అనుమానం ఉంది. అవుతుందా లేదా? జరుగుతుందా లేదా? వేరే మెథడ్ మీద ఏదైనా ఆధారపడదాం. వేరే మెథడ్ లేదు. ఒకటి చెప్తా వినండి. అందరికీ క్లారిటీ చెప్తా. ఈ మార్గం తప్ప, ఇప్పుడు మనం వెళ్తున్న మార్గంలో తప్ప, ఇంకా వేరే ఏ మార్గంలోకెళ్ళినా గమ్యం అయితే కనపడదు. అర్థమవుతుందమ్మా? మనందరికి ఒక గమ్యం ఉంటుంది గదా! హ్మ్. ఒక గమ్యం అయితే ఉంటుంది గదా! ఉంది గురూజీ. చాలా మంది అది వేరేది, ఇది వేరేది, దాన్ని ఇక్కడికి తీసుకురావద్దు, దీన్ని అక్కడ పెట్టొద్దు, ఇక్కడ అది, ఇది అదేం వేరేం ఉండదు. అంతా ఒకటే మార్గం. అందరం ఒకే మార్గంలో వెళ్ళాలి. గమ్యం ఏ మార్గంలో అయితే తొందరగా చేరుకోగలుగుతాం, ఆ మార్గంలో వెళ్తాం. అర్థమవుతుందమ్మా? అలా మార్గాన్ని గనక మీరు ఎంచుకునేటట్టయితే ఈ మార్గమే గమ్యాన్ని తీసుకెళ్లే మార్గం. అర్థమవుతుందా? అర్థం. ఈ మార్గంలోనే మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఈ మార్గంలోనే అద్వైతం అంటే ఏంటో అర్థం చేసుకోగలుగుతారు. ఈ మార్గంలోనే సృష్టితో సమన్వయం అవ్వగలుగుతారు. ఈ మార్గంలోనే ఎనర్జీస్‌ని డెవలప్ చేసుకోగలుగుతారు. ఈ మార్గంలోనే సహస్రారాన్ని పొందగలుగుతారు. ఈ మార్గంలోనే మీ యొక్క స్వరూపంతో అనుసంధానం అయిపోయి తదా ద్రష్టుః స్వరూపే అవస్థానం. స్వరూపంలో ఉండగలిగేటటువంటి సామర్థ్యం కలగడాన్ని ఈ సాధన మార్గంలోనే అందుకోగలుగుతారు. ఇదైతే ఖచ్చితం, నిశ్చయం. నేను చెప్పేదే లేదు. ఇంక వేరే వేరే మార్గాలు ఉన్నాయి గదండీ! అవి అద్భుతంగా చెప్తున్నాయి గదండీ! పరమాత్మ, పరంబ్రహ్మ అంటున్నాయి గదండీ! అంటే అయన్నీ అట్లనే ఉంటాయి. వాడక్కడే ఉంటాడు. వాళ్ళక్కడే ఉంటారు. ఈ వ్యవస్థ ఎప్పుడు కొనసాగుతున్నాడు. ఎప్పుడు సృష్టి ఆరంభం నుండి ఉందిది. అదే ఇన్ఫర్మేషన్ ప్రకారమే గ్యాదర్ చేస్తారే గాని ఆ! దా వాటిని గమ్యాన్ని చేరలేరు. ఈ సోది, ఈ సోది ఇప్పుడుది గాదు. సృష్టి ఆరంభం నుండి ఉంది. ఎవడు ఎదిగినోడు లేడు, మారినోడు లేడు అక్కడ వ్యవస్థలో. అవును. అవునా గదమ్మా! అవును గురూజీ. అంటే పరమాత్మ గురించి ఇన్ఫర్మేషన్ పుంకాలు పుంకాలుగా వస్తుందే గాని ఆ స్థాయికి వెళ్ళేది లేదు. ఆ! అతను పొందేది లేదు. ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని మటుకు గ్యాదర్ చేస్తాడు. పురాణ ప్రవచనంలాగా పరబ్రహ్మ, అంతా పరబ్రహ్మే, అంతా పరమాత్మే, పరమాత్మలో ఆత్మను లీనం చేసినప్పుడే మోక్షం వస్తుంది, ముక్తి వస్తుంది. ఈ సోది కొన్ని జన్మల నుండి వింటూనే ఉన్నది. ఎవడికి ముక్తి వచ్చింది లేదు, ఎవడికి పరబ్రహ్మ అందింది లేదు. నిజమా అవును. కాదా? అవును గురూజీ. చెప్పినోడు పోతాడు, విన్నోడు పోతాడు. కానీ మనం మాత్రం ఈ రోజు ఈ క్లాస్ అయిపోయింది అంటే మీరు గురువుని పట్టుకున్నారా లేదా? పట్టుకున్నాం గురూజీ. అట్లా ఉంటుంది మన క్లాస్. అవును. మనం ఏదైతే టాపిక్ దగ్గరికి వచ్చామో ఆ టాపిక్ పట్టుకోవాలంతే. ఆ మెట్టు ఎక్కేసాం. అవును గురూజీ. ఇప్పుడు ఏదైతే మేము పీక్ ఉందో అది దాటేసాం. అవును గురూజీ. ఎందుకంటే ఇప్పుడు మేము ఈ 15, 20 ఏళ్ళు ప్రాణ హీలింగ్‌లో ఉన్నాము. అక్కడ నేను గురువుని ఎదిగించలేదు. గురువు అనే ఫీలింగ్ వెంటనే కలిగింది. ఎందుకు అన్నేళ్ళు అలా ఉన్నాను. నా లోపల ఉన్న గురువుని అది చెప్పింది అని ఫాలో అవ్వలేదు. అంటే తన యొక్క ఓన్ తత్వాన్ని బయటికి తీసుకురాలేదు కాబట్టి ఫాలో అయ్యాను. హ్మ్. తన యొక్క ఓన్ తత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు సరైన మార్గంలోకి వెళ్తాము. అనేది ఇప్పుడు వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఆ క్వెషన్ వచ్చింది. అక్కడే వెంటనే ఆన్సర్ వచ్చింది గురూజీ. మీరందరూ ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఇలా చెప్పా కదా! ఇలా కాకుండా గురువంటే బ్రహ్మ సమానం. గురువంటే మీకు ముక్తినిచ్చేవాడు. గురువుని గౌరవించుకోండి. గురువుకు గురుదక్షిణలు పంపండి అని ఇట్లా చెప్పాననుకోండి నాకు హ్యాపీయా కాదా? అవునా కాదా? మీరు అది అర్థం చేసుకోండి. ఆ పర్స్పెక్టివ్ ఆలోచించండి. ఈయన వ్యతిరేకంగా అవును.
ఏంది అందరికి వ్యతిరేకంగా ఇట్లా చెప్తున్నాడు అట్లా కాదు. నేను గురువుని గౌరవించుకోండి, నేను భగవద్గీత ఇట్లాంటివన్నీ చెప్తున్నా మీకు. ఆ, అద్వైతం చెప్తున్నా, గురువుని గౌరవించుకోండి, గురువు దక్షిణ పంపండి అంటే నాకు ఎంత హ్యాపీ. మీ అవునా? కమిట్ అయిపోతాం కదా గురూజీ. ఆ, అలా మీరుంటే నేనున్నట్టే కదా. అలా మీరు తలదించారు అంటే నేను కూడా తలదించినట్టే. అద్వైతం తత్వమసి. అవును. మిమ్మల్ని అజ్ఞానంలో పడేస్తే మీరు కాదు, నేను కూడా అజ్ఞానంలో పడ్డట్టే కదా. తత్వమసి కదమ్మా. అవును గురూజీ. అది నీవే అయ్యున్నావు కదా. అది నీవే అయ్యున్నావు అన్న సిద్ధాంతం పట్టుకున్నవాడు మిమ్మల్ని ఎలా తగ్గిస్తాడు? మిమ్మల్ని ఎలా అద్భుతం గురూజీ. చేస్తాడు? అర్థమవుతుందా? నేను మిమ్మల్ని నేనుగా భావిస్తున్నా. అక్కడ అది ఉన్నది నేనే ఉన్నాను. నేనే, అక్కడ శైలజ గారు కాదు, నేనే, అందరు నేనే. ఒక అడుగు వెనక ముందు ఉన్నాం అంతే, అంతా నేనే. మీరు ట్రాక్ తప్పితే నేను కూడా ట్రాక్ తప్పినట్టే అన్న భావం ఎప్పుడు నా బ్రెయిన్ లో ఉంటుంది, ఎప్పుడు నిశ్చయంగా ఉంటుంది అది. ఒక్కోసారి పరుషంగా మాట్లాడినా, ఒక్కోసారి వ్యంగ్యంగా మాట్లాడినా, ఒక్కోసారి వ్యాఖ్యానం చేసినా, ఒక్కోసారి హాస్యంగా మాట్లాడినా అక్కడ ఉన్నది నేనే అన్నది అంత నిశ్చయంగా ఉంది కాబట్టి అనగలుగుతున్నా. అర్థమవుతుందమ్మా? ఉం? తత్వమసి అది నేనై ఉన్నాను అనేది బాగా నేనే పట్టుకోవాలి. అనుకున్నా కాబట్టే కదా మీతో హాస్యంగా మాట్లాడగలుగుతున్నా. ఉమ్. మీకు సమానత్వం కనపడుతుందా లేదా? ఆ, అవును గురూజీ. సమత్వం ఇక్కడ ఉందా లేదా? అదే మమ్మల్ని మోసం చేస్తే అది అక్కడ మీరే మోసపోతారు. అంతే. ఆ అక్కడ తత్వమసి కదా, తత్వమసి కదా, అదే నీవై ఉన్నావు కదా. నువ్వెవరిని మోసం చేయలేవు కదా, నువ్వే మోసపోతున్నట్టు కదా. ఉమ్, మోసం చేస్తా, మీకు ఇంకో గురువు దొరుకుతాడు. దృష్టిలో గురువులకి ఏం కుదవ, జ్ఞానానికి ఏం కుదవ. మీరు మీరు సరైన మార్గంలోకి వెళ్తారు, నేను ఇక్కడే ఆగిపోతా, బ్లాక్ అయిపోయి. అర్థమవుతుందమ్మా? సో మీరు ఎప్పుడు కూడా ఈయన ఎందుకు అందరికంటే వ్యతిరేకంగా చెప్తాడు, వాళ్ళందరూ అట్లా చెప్పినప్పుడు ఇట్లా అనుకోవద్దు. ఇది ట్రూత్, ఉంటుంది, సత్యం. వ్యతిరేకంగానే ఉంటుంది. వ్యతిరేకంగానే వ్యవస్థలు నడుస్తున్నప్పుడు సత్యం చెప్పేవాడు వ్యతిరేకంగానే కనపడతాడు. అర్థమవుతుందమ్మా? వ్యవస్థలన్నీ వ్యతిరేకంగా నడుస్తున్నాయి. ఇప్పుడు నేను సత్యం చెప్తున్నా, అప్పుడు నేను వ్యతిరేకంగానే కనపడతా ప్రతి ఒక్కళ్ళకి. నూటికో కోటికో ఒకరు కనబడితే అట్లా అనుకుంటారు గురువు. ఉమ్, వ్యతిరేకంగానే కనపడతా, కానీ ప్రపంచాన్ని ఎదిరిస్తా నేను. ప్రపంచంతో సమాధానం చెప్తా నేను. ప్రపంచం బాగా గురూజీ. అయినా సరే నేను ఒక్కడిని సమాధానం చెప్తా. ఎందుకు? నేను నమ్మిన సిద్ధాంతం నాలో ఉంది, బయట లేదు. కాబట్టి నేను భయపడను. అర్థం? 10 సంవత్సరాలు ఒకటే సిద్ధాంతం కదా మంది, సింగిల్ ఎజెండా కదా. ఎక్కడైనా మార్పు వచ్చిందా? లేదు. ఎక్కడైనా చేంజ్, ఏ కొంచెమైనా చేంజ్ రాదు, 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 రాదు. అర్థమవుతుందమ్మా? అంత లోపల నిశ్చయంగా లోపల ఆత్మస్వరూపం అహం 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 అంటుంటే ఇంకేంటి త్వం, ఇంకేంటి అది? లోపల నేను యొక్క శబ్దం వినలేనివాడు చెవిటివాడు. బయట నేను యొక్క రిఫ్లెక్షన్ చూడకుండా లోకంలో ఏదో ఉంది అనుకునేవాడు గుడ్డివాడు. అర్థమవుతుందమ్మా? అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది, అర్థమైంది గురూజీ. గుడ్డివాడిలాగా చెవిటివాడిలాగా ఉండొద్దు, అది సాధనకు పనికిరాదు. లోపల ఇంత చక్కగా నేను అనే భావం నిశ్చయంగా 24 గంటలు ఇంటూ 7 రోజులు తెలుస్తూ ఉంటే ఎందుకు దాచుకోవాలి? ఎందుకు పూజ చెయ్యం? ఎందుకు ఆరాధించం? ఎందుకు సన్మానించకూడదు దాన్ని? ఆ? సన్మానిస్తారా, సన్మానించరా? సన్మానిస్తాం గురూజీ. లోపల ఉన్న నేనుకే అన్ని చేస్తాం. సత్తు మానం, సన్మానం అంటే అర్థం చేసుకోవాలి. నేనేదో వ్యతిరేకంగా చెప్తున్నానో లేకపోతే వెరైటీగా చెప్తున్నా ఇట్లాంటిది కాదు. అలా చెప్తే నేను ఇంకా హ్యాపీగా ఉంటా, ఇంత కష్టపడం. అర్థమవుతుందమ్మా? అవునా కదా? అవును గురూజీ. అక్కడ మేము మీకు కనెక్ట్ అయ్యి స్వార్థానికి వాడుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు తత్వమసి లాగే ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇది సత్యం. మీ దోషాలైనా సరే, మీ తప్పులు ఏమైనా ఉన్నా సరే నిర్మమాటంగా నేను చెప్పగలుగుతా. అర్థమవుతుందమ్మా? అలా ఎవరు చెప్పలేరు. ఏమన్నా అనుకుంటారేమో, మీరు ఏమనుకున్నా నేను చెప్పగలుగుతా. ఎందుకు చెప్పగలుగుతున్నా?
అది సమర్థం. అక్కడ సుజాత గారిని చూస్తేనో లేకపోతే శైలజ గారిని చూస్తేనో చెప్పలేము. అక్కడ నేను చూస్తే బాధ్యత అది. అర్థమవుతుంది? బాధ్యత నాకు తప్పని పరిస్థితి అది చెప్పాలి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పాలి, చెప్పి తీరాలి. మీరు కన్విన్స్ అయ్యేదాకా చెప్తా. ఎందుకు చెప్తా? అక్కడ ఉన్నది ఎవరు? నేను. అర్థమైందమ్మా? అక్కడ ఉన్నది నేను కదా, అవునా కదా? అవును గురూజీ. అరిచైనా చెప్తా, కోప్పడైనా చెప్తా, అవసరమైతే తిట్టైనా చెప్తా. చెప్పొద్దా? చెప్పాలి గురూజీ, తప్పనిసరి. మార్పు అనేది కావాలంతే. మారడం అనేది జరగాలి. ఇట్ షుడ్ బి హ్యాపెన్. నేను చెప్తూనే ఉంటా, మార్పు లేదంటే మారాల్సిందే. అర్థమవుతుందా లేదమ్మా? అర్థమైందా లేదా? అర్థమైంది గురూజీ. ఏదో చెప్పామండి, ఏదో విన్నారు, బాగుంది, అట్లా కాదు, మారాలంతే. ఇది అయిపోయింది, క్లాస్ అయిపోయిందంటే మీకు గురువు అనేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని దాటేసేయాలి. అది జరగాల్సిందే. అది గురువు అంటే. అంతేగాని ఏదో సామాన్యమైనటువంటి విశేషణలతో, సామాన్యమైనటువంటి నాలెడ్జ్తో, అదే సత్యం అనుకుంటూ ఆ మూడో తరగతి తెలివితోనే ముందుకెళ్ళాలంటే కష్టం. మేము ఎంచుకునేటప్పుడే కష్టమైన మార్గం అని తెలుసు, కానీ ఎప్పటికైనా సరే గమ్యాన్ని తీసుకెళ్లే మార్గమే ఇదే. చాలా మంది ఎంచుకుంటారు మార్గాలు, చాలా సుఖంగా ఉంటాయి, కానీ ఈ జన్మకు కాదు, ఎన్ని జన్మలు అయితేనా అది గమ్యాన్ని తీసుకెళ్ళదు. యదగ్రే అమృతోపమం పరిణామే విషమివ. అమృతంలో కనపడతాయి అన్ని, విషాన్ని చిమ్ముతాయి, కానీ ఇది కష్టంలాగా అనిపిస్తుంది. ఎట్లా విచారణ చేయాలి? ఎట్లా నేననేది ఏంటి? అసలు శక్తి ఏంటి? చైతన్యం ఏంటి? ప్రేమ ఉడికిపోతూ ఉంటుంది. ఒక్కొక్క క్షణం ఎనర్జీస్ పరిపక్వత అయిన క్షణం అవి యాక్టివేట్ అవుతుంటే అమృతం చెందుతున్నట్టుంటుంది లోపల. అర్థమవుతుందండి? యదగ్రే విషమివ పరిణామే అమృతోపమం. పరిణామాల్లో అమృతాన్ని ఇచ్చేది కావాలి, కానీ పరిణామాల్లో విషాన్ని జిమ్మేది ఎందుకు? ఇప్పుడు అమృతాన్ని జిందించినంత మాత్రాన, అవునా కదా? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది. సాధన అనేది ఇలా ఉంటుంది, సాధన స్థాయి ఇలా ఉంటుంది, సాధన చేసేవాడి నేచర్ ఇలా ఉంటుంది. ఎవడికి తల దించడు, ఎవడికి తలొగ్గడు. వాడు నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత యుద్ధమైనా చేస్తాడు, ఎంత మందితో అయినా చేస్తాడు. అది సాధన అంటే. డైలమాలు లేవు, అపోహలు లేవు, అనుమానాలు లేవు, అవుతుందా లేదా ఏం ఉండదు. చూసుకుంటూ వెళ్ళిపోవడమే, కళ్ళు చెవులు అన్ని క్లోజ్డ్. నమ్మిన సిద్ధాంతం వెళ్ళిపోవాలి అంతే, గమ్యం దొరికేంత వరకు రోబోట్లా వెళ్ళిపోవాలి. అట్లా అంత నిశ్చయంగా ఉండాలి, అంత నిక్కచ్చిగా ఉండాలి. ఆ మాత్రం నిక్కచ్చి నిశ్చయం లేకపోతే ఏం సాధన చేస్తాం? అవునా కదా? 10 సంవత్సరాలు ఉన్నా కదా నేను. మోటివేషన్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు కదా. అర్థమవుతుందమ్మా? నిశ్చయంగా ఉండాలి అంతే. నమ్మింది విషమైనా సరే అమృతాన్ని ఇస్తుంది, నమ్మంది అమృతం తాగినా సరే విషం ప్రయోజనాలు ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మన నమ్మకం, మనం నిశ్చయంగా తీసుకున్నదే ఎప్పుడు బలాన్ని ఇచ్చేది. అనుమానంగా అపోహతో అమృతాన్ని కూడా తీసుకోవద్దు. నమ్మి నిశ్చయంగా విషాన్ని తాగండి, ఏమి చేయదు. అర్థమైందా లేదా? అర్థమైంది గురూజీ. నిశ్చయం అయిందా లేదా? ఇది నిశ్చయం. ధన్యవాదాలు గురూజీ. ఇప్పుడు గురువు యొక్క అదే లోపల అంతర్ముఖమైన గురువు బయటికి రావాలి అంటే సాధన అనేది విచారణ అంటారా? ప్రతిదీ విచారణ. నిశ్చయంగా ఉండడం. అంటే ఆ నిశ్చయం చేసేది కూడా గురువే కదా గురూజీ, లోపల ఉన్న గురువే కదా. ఇక్కడ ఉన్నోళ్ళలో అందరికీ నిశ్చయం అయిందా నేను చెప్పండి. మళ్ళీ రేపు ఇదే మళ్ళీ మొదలు కాదని ఏమైనా ఉందారు? నేను చెప్పగలుగుతాను అంతే, నిశ్చయం చేసేది మీరే.
అవును నేను అని. తల పగల కొట్టుకొని మొహం పగల కొట్టుకొని నేను చెప్పగలుగుతా కానీ నిశ్చయం చేసే మీరే. అవును అవును. మార్పు నేనే తెప్పించాలి. ఉమ్. ఎవడు తెప్పించడు, బయట వాడు ఎవడి వల్ల కాదు అది. గురువు మీరే.